जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश निनाद जय 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 जय। And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ముందు వీడియోలో మనం రామేశ్వరం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, రామేశ్వరంలో ఎక్కడ స్టే చేయాలి, అలానే ఫస్ట్ టైం రామేశ్వరం వెళ్ళే వాళ్ళైతే టెంపుల్ని ఎలా విజిట్ చేయాలి, ఈ విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి రామేశ్వరంలో తప్పకుండా చూడవలసినటువంటి సైట్ సీన్స్ని అయితే కవర్ చేయబోతున్నాం. ఈ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి. ఆల్రెడీ మీరు ఇంట్రోలో కూడా చూశారు కదా. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ అలానే రామేశ్వరం సైట్ సీన్స్లో ఆటో డ్రైవర్స్ చేసే స్కామ్ ఏంటి, వాళ్ళు చేసే మోసం ఏంటి, ఈ విషయాలు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు కూడా నా బ్రేక్ఫాస్ట్ని గణేష్ మెస్లోనే ఫినిష్ చేశాను. ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఈ హోటల్ టెంపుల్ వెస్ట్ గేట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మీకు రామేశ్వరంలో మీరు కడుపు నిండుగా టేస్టీ ఫుడ్ తినగలిగే ఒక హోటల్ గురించి అయితే చెప్తాను. ఈ హోటల్ పేరు వచ్చేసి గణేష్ మెస్. ఇది ఆలయానికి వెస్ట్ గేట్కి ఎదురుగానే ఉంటుందన్నమాట. ఈ హోటల్లో మన సౌత్ ఇండియన్ మీల్స్ దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన టిఫిన్స్ కూడా ఇడ్లీ, పూరి, వడ, పొంగల్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఈ హోటల్లో ఈ తాతగారు సర్వ్ చేస్తూ ఉంటారు. ఈయన సర్వ్ చేస్తుంటే మన ఇంట్లో మన తాతగారు మనకు వడ్డిస్తున్నట్టే ఉండిద్ది అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అండ్ మీరు రామేశ్వరం వస్తే మాత్రం ఈ హోటల్లో తప్పకుండా డిన్నర్ కానీ, లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ ట్రై చేయండి. మీరు తప్పకుండా మీకు టేస్ట్ నచ్చుతుంది. ఇతనే ఈ హోటల్కి ఓనర్ గారు. సో ఈ ఓనర్ గారు మన తెలుగు వాళ్ళకి వీళ్ళ హోటల్ గురించి ఏం సజెస్ట్ చేస్తారో ఆయన మాటల్లోనే విందాం. Sir, what's your name? My name is Praveen, and we are running the hotel like 40 years old. My grandparents opened it, so we are opening like generations. So it is located in Westgate near Middle Street. So we have South Indian, North Indian, Chinese, everything. So come visit and check it out. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయగానే ఈ హోటల్కి ఎదురుగానే సైట్ సీన్స్ కోసం చాలా ఆటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ సైట్ సీన్స్ పేరుతో చేసే మోసం ఏంటి అంటే, రామేశ్వరంకి ఒక సైడ్ ధనుష్కోడి ఉంటుంది, మరో సైడ్ పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది. రామేశ్వరం నుంచి ధనుష్కోడికి 19 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలానే రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జ్కి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. రెండు కూడా రామేశ్వరం వస్తే తప్పకుండా చూడవలసిన ప్లేసెసే కాబట్టి మనం ఈ సైట్ సీన్స్లో 2 ప్లేసెస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు డబ్బుల కోసం చేసే స్కామ్ ఏంటి అంటే, వీళ్ళ దృష్టిలో ధనుష్కోడి అనేది సపరేటు అండ్ పంబన్ బ్రిడ్జ్ అనేది సపరేటు. మ్యాక్సిమం సైట్ సీయింగ్ అనగానే వీళ్ళు ధనుష్కోటి సైడే తీసుకొని వెళ్తారు. దీనికి వీళ్ళు 1200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ 1200 అనేది ఫిక్స్డ్ రేట్ అనమాట. అండ్ కొంతమంది ఎక్కువ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. 1200 రూపాయలకి తగ్గించరా అంటే ఇంకా అది మనం బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతేకాకుండా రామేశ్వరం నుంచి ధనుష్కోడికి గవర్నమెంట్ బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ బస్సెస్ అనేవి టైం టు టైం అందుబాటులో ఉండవు. ఇకపోతే పంబన్ బ్రిడ్జ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే 800 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఒక్క విల్లుంది తీర్థం మాత్రమే పంబన్ వెళ్ళే సైడ్ ఉంటుందన్నమాట. మిగతా ప్లేసెస్ మొత్తం మనకి ధనుష్కోడి వెళ్ళే సైడే చూపిస్తారు.
ఒకవేళ మీరు 2 సైడ్స్ కవర్ చేయాలి అనుకుంటే ముందుగానే ఆటో వాళ్ళతో చెప్పి ఎంత అడుగుతారో చూసి ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక దారి కనిపిస్తుంది కదా, ఈ దారి నుంచి ఒక 100 మీటర్లు దూరం వెళ్ళామంటే కోదండరామస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని మనం రిటర్న్లో కవర్ చేద్దాం. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ధనుష్కోడి టౌన్. ఇది ఒకప్పుడు ఎంతోమంది టూరిస్టులతో కలకలలాడిన ప్రదేశం. ఇప్పుడు ఒక గోస్ట్ టౌన్గా మారిపోయింది. ఎందుకంటే 1964కు ముందు ఇదొక పెద్ద నగరం. టెంపుల్స్, షాపింగు, కాలేజెస్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషను, ఎన్నో గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఉండేవి. అప్పట్లో రామేశ్వరం కంటే ధనుష్కోడి చాలా పెద్ద టౌన్ అన్నమాట. ఇప్పుడు రామేశ్వరం వరకే ఉన్న రైల్వేస్ కూడా 1964 వరకు ధనుష్కోడి వరకు ఉండేవి. ఇక్కడ నుంచి శ్రీలంక దేశానికి షిప్స్లోనే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉండేది. అయితే 1964 డిసెంబర్ 17న సముద్రంలో మొదలైనటువంటి అల్పపీడనం వల్ల పెద్ద తుఫాను మొదలైంది. 22వ తేదీకి ఆ అల్పపీడనం మరింత పెద్దదిగా మారి సముద్రంలో ఒక పెద్ద సునామీని సృష్టించింది. ఆ సునామీ సృష్టించిన భయంకరమైనటువంటి గాలులతో కూడిన పెద్ద పెద్ద అలల వల్ల ఈ ధనుష్కోడి టౌన్ కేవలం అరగంటలోనే కంటికి కనిపించకుండా పోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో. ఇక్కడ చూడవలసినటువంటి ప్లేసెస్ని మనం రిటర్న్లో కవర్ చేద్దాం. ఒక్కసారి ఆ సముద్రంలో వాటర్ కలర్ని చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వన్స్ మనం ధనుష్కోడి టౌన్ని దాటేసామంటే ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్ వరకు జర్నీ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఎంత అద్భుతంగా ఉందంటే 2 వైపులా సముద్రం, మధ్యలో మన ప్రయాణం. జీవితంలో మర్చిపోలేమన్నమాట ఈ అనుభూతిని. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఇండియాలోని చిట్ట చివరి పాయింట్ అయినటువంటి ధనుష్కోటి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. నా చుట్టూ అన్ని వైపులా సముద్రం ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడి నుంచి ఈ విజువల్స్ చూసినట్లయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. మీకు కూడా ఈ విజువల్స్ ఇప్పుడు చూపిస్తాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ కలుసుకునే చోటులో ఉన్నామన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో అసలు అలలు అనేవే రావు. అండ్ అలానే ఇండియన్ ఓషన్లో వచ్చేసరికి అలలు చాలా విపరీతంగా వస్తూ ఉంటాయి. Life
lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. అండ్ ఇక్కడున్న పర్టికులర్ షాపింగ్లో శంఖాలు మెయిన్ అట్రాక్షన్గా ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని రకాల సీషెల్స్ కూడా దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ పక్కనే కొంతమంది టెలిస్కోప్ పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఇక్కడ నుంచి టెలిస్కోప్లో చూస్తే ఏం కనిపిస్తుంది, వీటి సంగతి ఏంటో కనుక్కుందాం రండి. ఫ్రెండ్స్, ఈ పాయింట్లో టెలిస్కోప్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి శ్రీలంక బార్డర్ కనిపిస్తుంది. దీనికి వీళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూసి విజువల్స్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. నీళ్ళు కనిపిస్తాయి, నీళ్ళు కనిపిస్తాయి, నీళ్ళు వాటర్ దోసంతో సంఘం లెఫ్ట్ సైడ్ దయ బంధం, రైట్ సైడ్ నిమ్మగా సాగర్ సంఘం. తర్వాత మట్టి కనిపిస్తాం, మట్టి ఫస్ట్ మట్టి రామ్ సైడ్ స్టార్టింగ్ పాయింట్ రామర్ బ్రిడ్జ్, మట్టికి అందరు రామర్ బ్రిడ్జ్. నెక్స్ట్ నీళ్ళు, నెక్స్ట్ మట్టి, లాస్ట్ మట్టికి ऊपर టవర్ కనిపిస్తా, బ్లాక్ కలర్ టవర్, బార్డర్ టవర్, ఇండియా శ్రీలంక బార్డర్ టవర్, 18 కిలోమీటర్ డిస్టెన్స్. టోటల్ శ్రీలంక 32 కిలోమీటర్. బార్డర్ 18 బార్డర్ ఓన్లీ 18 కిలోమీటర్. టోటల్ శ్రీలంక 32 కిలోమీటర్ కనిపిస్తా. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి శ్రీలంక 32 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందంట. అలానే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి శ్రీలంకకి మధ్యలో అంటే ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక బ్లాక్ కలర్ పోల్ ఉంటుందంట. ఆ పోల్ ఏదైతే ఉందో అక్కడి వరకు ఇండియా యొక్క ఓషన్ బార్డర్ అంట. సో కొంచెం జాగ్రత్తగా చూడగలిగితే ఆ బ్లాక్ కలర్ టవర్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ధనుష్కోడి పాయింట్ దగ్గర అయితే తాగడానికి వాటర్ దొరకవు. కాబట్టి మీరు వచ్చేటప్పుడే ఒక 2 బాటిల్స్ అయితే వాటర్ తెచ్చుకోండి. అండ్ మీకు ఏమైనా కావాలనిపిస్తే ఇక్కడ వాటర్ మిలన్స్, కీరదోసకాయలు, మ్యాంగోస్ ఇలాంటి చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఉన్న ఈ ప్లేస్ని ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నేనైతే ఈ ప్లేస్ని చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను అనమాట. లిటరల్లీ మాటలు లేవు అసలు. ఒకసారి ఇటు సైడ్ సముద్రంలో చూడండి, కనిపిస్తున్నాయా మీకు అలలు? ఇక్కడ బండరాళ్ళు పేర్చి ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటాను. మనం కొంచెం ముందుకెళ్ళామంటే ఇంకొక ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచి అలలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక సైడ్ చూడండి, ఇది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. అస్సలు ఉలుకు పలుకు ఉండదన్నమాట, చాలా సైలెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ధనుష్కోడి టౌన్లో ఉన్నానన్నమాట. సో ఈ టౌన్ ఇందాక మీకు చూపించాను కదా, చాలా చిన్నదిగా ఉంది. వన్స్ అపాన్ ఏ టైం ధనుష్కోటి అనేది చాలా పెద్ద సిటీ అనమాట. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ జనాలు కానీ చాలా ఎక్కువ మంది నివసిస్తూ ఉండేవారు. 1964లో ఒక సునామీ వచ్చి ఈ టౌన్ని మొత్తం ముంచెత్తింది. అదే సమయంలో ఒక ట్రైన్ కూడా వస్తూ ఉంది. అందులో దాదాపుగా 30,000 మంది ప్రజలు ఉన్నారనమాట ట్రైన్లో మరియు ఈ సిటీలో కలుపుకొని. వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్లేస్ని గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు మనం ఈ ధనుష్కోడిలో ఉన్నటువంటి పాడుపడిపోయిన చర్చ్ మరియు రైల్వే స్టేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను, పదండి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒకప్పటి పాత చర్చ్ అన్నమాట. చాలా శిథిలావస్థకు చేరుకొని కొంచెం మాత్రమే మిగిలిపోయింది ఆ సునామీలో కొట్టుకొని. మీకు దగ్గర నుంచి విజువల్స్ ఇప్పుడు చూపిస్తాను. చూడండి, అసలు ఇంతెంత లావు గోడల్ని కూడా మట్టి కొట్టుకుపోయేలా చేసిందంటే ఏ రేంజ్లో ఆ సునామీ విధ్వంసాన్ని సృష్టించుంటుందో. అలాంటి సిచ్యువేషన్ని అసలు ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. చుట్టూ సముద్రం కదా, ఫుల్ హ్యూమిడిటీ.
చెమటకి బాడీ బాగా నీరసం వచ్చేస్తూ ఉంది, అందుకే టెంకాయ బొండం తాగుతున్నాను. ఇక్కడ 50 రూపీస్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. గొడుగు తెచ్చుకున్నా కానీ గాలికి అది ఎగిరిపోతూ ఉంది, అందుకే తీసి బ్యాగ్లో పెట్టేశా. ఫ్రెండ్స్, చర్చిని చూశారు కదా, చాలా బాగా డ్యామేజ్ అయిపోయింది. దీన్ని బట్టి మీరు ఊహించుకోండి ఏ రేంజ్లో సునామీ వచ్చిందిద్దో. ఇప్పుడు మీకు పాడుబడినటువంటి రైల్వే స్టేషన్ చూపిస్తాను. ఈ రైల్వే స్టేషన్ దగ్గరే శ్రీరాముల వారి పాదాలు కూడా ఉన్నాయి. ఒకసారి దర్శించుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. రాముల వారు లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొదటిగా ఈ ప్రదేశంలోనే అడుగు పెట్టారని, అందుకు గుర్తుగా రాముల వారి పాదాలను ఇక్కడ ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడే శ్రీరాముల వారి పాదాల దగ్గరే నా వెనకాల మీకు ఒక గుడి కనిపిస్తుంది కదా, ఈ గుడి అనేది ధనుష్కోడి సిటీలో ఓల్డ్ శివ టెంపుల్ అనమాట. లోపల శివలింగం ఉంటుంది. మీరు దర్శనం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళే ఒక చెంబుతో నీళ్ళు ఇచ్చి అభిషేకం కూడా చేయిస్తారు ఫ్రీగానే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఒకప్పుడు ధనుష్కోడి టౌన్ యొక్క రైల్వే స్టేషన్. అసలు ఈ ప్లేస్ను చూస్తుంటే లిటరల్లీ ఇదొక రైల్వే స్టేషన్ అని చెప్పుకోవడానికి నామరూపాలు కూడా లేకుండా తుడిచేసింది మొత్తం. అండ్ ఈ రూమ్కి ఎదురుగా బేస్మెంట్ లాగా 2 కనిపిస్తున్నాయి కదా, అప్పట్లో ఈ బేస్మెంట్స్ పైన రైలు పట్టాలు ఉండేవంట. మరి ఆ సునామీ తర్వాత అవి ఎక్కడికి పోయాయో ఏమో. ఇప్పుడు మీకు సునామీ రాకముందు, సునామీ వచ్చాక ధనుష్కోడి ఎలా ఉండేదో కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఈ ఫోటోలో ఉన్నది ధనుష్కోడి రైల్వే స్టేషన్ అండి. సునామీ రాకముందు ఈ విధంగా ఉండేది. ఈ ఫోటో వచ్చేసి ధనుష్కోడి రైల్వే స్టేషన్ మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఆ స్టేషన్లో మిగిలినటువంటి ట్రైన్ ట్రాకు, అలానే పక్కన ధ్వంసమైపోయి పడి ఉన్నటువంటి ట్రైను. ఇది వచ్చేసి పాత పంబన్ బ్రిడ్జ్ అనమాట. 1914వ సంవత్సరంలో దీన్ని ఇనాగరేట్ చేయగా 1964వ సంవత్సరంలో సునామీ తాకిడికి పూర్తిగా దెబ్బతినిపోయింది. ఆ తరువాత మళ్ళీ బాగు చేసి 2022వ సంవత్సరం వరకు దీన్ని ఉపయోగించారు. 100 సంవత్సరాలు పూర్తయినందువల్ల ఈ బ్రిడ్జ్ని ప్రస్తుతం పూర్తిగా క్లోజ్ చేశారు. ధనుష్కోడి అంటే బాణం యొక్క చివర అని అర్థం. రామసేతు సమయంలో మొదట సముద్రం సహకరించలేదు అని మనం రామాయణంలో తెలుసుకున్నాం కదా. అప్పుడు రాముల వారు బాణం సంధించగా సేతు నిర్మించడానికి వీలుగా సముద్రం సహకరించింది. అలా రామసేతు యొక్క నిర్మాణం ఈ ధనుష్కోడి నుంచే మొదలయ్యింది. ఇక ధనుష్కోడి నుంచి రిటర్న్ అవ్వగా దారిలో ఒక బ్రిడ్జ్ లాంటిది కనిపించింది. ఈ బ్రిడ్జ్ ఏంటంటే కేవలం ఫిషింగ్ వెహికల్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాయన్నమాట. అంటే ఫిషింగ్ బోట్స్ నుంచి వెహికల్స్లోకి చేపలు లోడింగు అన్లోడింగు అదంతా ఈ పాయింట్లోనే జరుగుతుంది. అసలు ఇక్కడ నిలబడి సముద్రాన్ని చూస్తుంటే ఉందండి, వాటర్ అయితే ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. అసలు ఆ సముద్రం రంగు కూడా చూడండి ఎంత ప్యూర్గా ఉందో. కొంచెం సేపు ఈ వ్యూస్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ఇప్పుడు మనం కోదండరామస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మెయిన్ రోడ్డు నుంచి టెంపుల్ వరకు ఉండే ఈ 100 మీటర్స్ దారి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని విభీషణ ఆలయం అని కూడా అంటారు. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. నేను కోదండరాముని ఆలయం దగ్గర ఉన్నాను. రామేశ్వరం సైట్ సీన్స్లో భాగంగా ఈ ఆలయం కూడా మనం చూడడానికైతే వచ్చాము. ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే రావణాసురుడిని వధించిన తర్వాత శ్రీరాముడు విభీషణుడికి
లంకా పట్టాభిషేకం చేస్తారు కదా, ఆ ఘట్టం అనేది ఇక్కడే జరిగిందంట. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఆలయం దగ్గర శ్రీరాముడు వారధి కట్టిన రాయి ఒకటి ఉంది అని చాలామంది చూడడానికి వస్తూ ఉంటారు. వాస్తవానికైతే ఈ రాయి అనేది అది ఒరిజినల్ కాదు. ఆ రాయి వేరే ఆలయం దగ్గర ఉంటుందన్నమాట, హనుమాన్ టెంపుల్ ఆలయం దగ్గర ఉంటుంది. సో ఇక్కడ రాయి అయితే ఒరిజినల్ కాదు అని ఆటో అతను చెప్పాడు. ఇక్కడ టెంపుల్ లోపలికి కెమెరా అలో చేయలేదు. ఆలయం లోపల సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉన్నాయి, దర్శించుకోండి. అలానే రావణాసురుడికి విభీషణుడు హితబోధ చేసినప్పుడు లంక నుంచి వెళ్ళిపోమ్మంటాడు కదా, అలా వెళ్ళిపోయిన విభీషణుడు రాముల వారి దగ్గరికి రావటం, ఆ సన్నివేశాలన్నీ ఫోటోల రూపంలో చూపించారు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి రామతీర్థం, రాధాకృష్ణుల వారి గుడి, అలానే శ్రీరామచంద్రుల వారి గుడి అన్నమాట. సో ఇవి కూడా సైడ్ సీన్స్లో భాగంగానే మనం చూడడానికైతే వచ్చాం. ఇది రామాలయం, పక్కనే కృష్ణాలయం. దీన్ని గుజరాత్ వాళ్ళు నిర్మించారు. రామాలయానికి ఎదురుగానే రామతీర్థం ఉంటుంది. సో ఈ రామతీర్థం స్పెషాలిటీ ఏంటంటే రాముడు రావణాసురుడితో యుద్ధానికి వెళ్లే ముందుగా శివుణ్ణి ప్రార్థించి ఈ రామతీర్థంలోనే స్నానం ఆచరించారు. ఇప్పుడు రామాలయాన్ని సందర్శిద్దాం రండి. రామాలయం లోపలికి కెమెరా కానీ వీడియోగ్రఫీ కానీ అలో లేదు, కాబట్టి నేను మీకు బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాను. ఆలయం లోపల సీతారామ లక్ష్మణులు కొలువై ఉన్నారు. అలానే ఎవరికైనా నాగదోషం ఉంటే వాళ్ళు ఇక్కడ నాగశిలను ప్రతిష్ఠిస్తే ఆ దోషం నుంచి విముక్తి కలుగుతుందని ఇక్కడి భక్తుల అభిప్రాయం. నెక్స్ట్ మనం చూడబోయేది పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయంలోనే రామసేతువు నిర్మించినటువంటి నిజమైన రాళ్లను భద్రపరిచారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం గతంలో ధనుష్కోడి దగ్గర ఉండేది. 1964 తుఫాన్ కారణంగా ధనుష్కోడి నాశనం అవ్వడంతో ఈ విగ్రహాన్ని అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఒక చిన్న ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తే నిజమైన రామసేతువు నిర్మించినటువంటి రాళ్లను మనం అక్కడ చూడవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగ్గానే నటరాజస్వామి ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. ఫ్రెండ్స్, రీసెంట్గానే నేను చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వామి ఆలయాన్ని సందర్శించాను. ఈ ఆలయంలోనే పంచభూత లింగాల్లోని ఆకాశలింగం కూడా కొలువై ఉంది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు మనం లక్ష్మణేశ్వర ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం పక్కనే లక్ష్మణ తీర్థం కూడా ఉంటుంది. రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధంలో విజయం చేకూరాలని శివుడికి ప్రార్థన చేసి లక్ష్మణుడు ఈ తీర్థంలోనే స్నానమాచరించారు. ఇప్పటి వరకు మీకు చూపించినటువంటి 4 టెంపుల్స్ కూడా పక్కపక్కనే ఉంటాయండి. ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేశాక నేను ఒక గొప్ప వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళబోతున్నానండి. ఆ ఇల్లు ఎవరిదో మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ద గ్రేట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాను. నా వెనక చూస్తున్నారు కదా, ఇదే అబ్దుల్ కలాం సార్ గారి ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి, లోపల ఏమేమి థింగ్స్ ఉన్నాయి సార్ గారికి సంబంధించినవి అవన్నీ చూద్దాం రండి. ఓవరాల్గా అబ్దుల్ కలాం గారి ఇల్లు అయితే ఈ విధంగా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో 2 ఫ్లోర్స్ ఉన్నాయి.
అలానే ఇంటి బయట అబ్దుల్ కలాం గారిది ఒక బ్యూటిఫుల్ ఫోటో అయితే చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవ్వరికీ అలో లేదండి. మనం స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ ఒకసారి చూడండి, అబ్దుల్ కలాం గారి చిన్నప్పటి ఫోటో, అలానే వారు కాలేజ్ డేస్లో చదువుకున్నప్పటి ఫొటోస్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, లోపల అబ్దుల్ కలాం గారికి వచ్చిన అవార్డ్స్ కానీ, సార్ రాసిన బుక్స్ కానీ, అండ్ వాటిని చూస్తుంటే ఆయన మనతో లేరు అనే బాధ అయితే నాకు అనిపించింది. సో నిజంగా మనం ఒక గొప్ప అద్భుతాన్ని అయితే కోల్పోయామని నాకు అనిపించింది. సో కలాం గారి ఇల్లు మీరు రామేశ్వరం వస్తే డెఫినెట్గా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. రైల్వే స్టేషన్ నుంచి కలాం గారి ఇల్లు కేవలం 450 మీటర్స్ మాత్రమే ఉంది. 5 నిమిషాల్లో నడుచుకొని రావచ్చు. అండ్ లోపలికి ఎంట్రీ ఫీజు కానీ అలాంటివి ఏమీ లేవు, ఫ్రీగానే వెళ్ళి చూసి రావచ్చు అనమాట. రామేశ్వరం వచ్చిన చాలామందికి ఈ టవర్ చూసి డౌట్ వస్తుంది, ఇదేంటా అని. ఇదొక టీవీ బ్రాడ్కాస్టింగ్ యాంటీనా అండి. దీని ఎత్తు 1036 అడుగులు. ఫ్రెండ్స్, ఇంతటితో మన రామేశ్వర సందర్శన ముగిసింది. నేను హైదరాబాద్కి రిటర్న్ టికెట్ మదురై నుంచి చేసుకున్నాను. సో ఇంకా మన ట్రైన్కి 3 అవర్స్ టైం ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.